మీరు ఎప్పుడైనా అనుకున్నారా, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కలలు కన్నా నా జీవితం ఎందుకు మారడం లేదు? నా కోరికలను ఈ విశ్వానికి ఎలా చేరవేయాలి? అసలు విశ్వం ఏ భాష మాట్లాడుతుంది? ఈ ప్రశ్నలన్నీ మీ మదిలో ఉంటే, ఈరోజు మనం మాట్లాడబోయే అంశం మీ జీవితంలో ఒక ట్రైనింగ్ మాన్యువల్ లాంటిది. మీ కలలను, మీ కోరికలను, మీ విజయాలను విశ్వం అర్థం చేసుకునేలా మీరు మాట్లాడటం నేర్చుకుంటే మీ వాస్తవికతను మీరే సృష్టించుకోవచ్చు. ఈరోజు విశ్వంతో మాట్లాడే 5 అత్యంత శక్తివంతమైన మార్గాలను లోతుగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే 5వ మార్గం మీ మొత్తం జీవితాన్ని మార్చగలదు. విశ్వం చైతన్యం యొక్క ప్రతిబింబం. మన జీవితంలోని ప్రతీదీ కేవలం యాదృచ్ఛికంగా జరగడం లేదు. విశ్వం చైతన్యానికి ప్రతిబింబం. మీ జీవితంలోని ప్రతి చిన్న సంఘటన, ప్రతి అనుభవం అన్నీ మీ దృష్టిని ఆకర్షించడానికి ఒక ఆడిషన్ లాంటివి. సూర్యుని చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతాయో అలాగే మీ ఆలోచనలు, మీ భావాలు, మీ దృష్టి మరియు మీ అనుభూతులు ఇవన్నీ మీరు దేనిపై మీ శక్తిని పెడుతున్నారో దానిపై ఆధారపడి ఉంటాయి. మీరు దేనిని విస్మరిస్తే అది మీ జీవితంలో ఉనికిని కోల్పోతుంది. ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది నమ్మదగిన వాస్తవం. మీరు ఒక సంఘటనపై మీ దృష్టిని పూర్తిగా నిరాకరిస్తే అది మీ కంపన స్థాయిపై దాని ప్రభావాన్ని కోల్పోతుంది. ఉదాహరణకు, మీకు నచ్చని ఒక ఆలోచన పదే పదే వచ్చినప్పుడు మీరు దానిని గమనించటం మానేసి దానిపై ఎటువంటి శక్తిని పెట్టకుండా వదిలేస్తే ఆ ఆలోచన మెల్లగా బలహీనపడి మాయమవుతుంది. మొదటి మార్గం, దృష్టిపై దృష్టి పెట్టండి. విశ్వంతో మాట్లాడటానికి ఉన్న మొదటి మరియు ప్రధాన నియమం మీ దృష్టిపై దృష్టి పెట్టడం. మీరు ఈ లోకంలోకి అడుగుపెట్టిన క్షణం నుండి విశ్వం మిమ్మల్ని నిరంతరం ఒకే ప్రశ్న అడుగుతోంది: మీకు ఏమి కావాలి? విశ్వం యొక్క భాష, శక్తి మరియు కంపనం. ఆకర్షణ సిద్ధాంతంలో ఆలోచనలు వాస్తవికతను సృష్టిస్తాయని చెబుతారు. కానీ ఆలోచనలు కేవలం ఖాళీ పాత్రలు లాంటివి. అవి మీ దృష్టి కోసం పోటీపడతాయి. ఆ పాత్రకు మీరు అవును అని చెప్పి శక్తిని నింపుతారా, లేక వద్దు ధన్యవాదాలు అని చెప్పి విస్మరిస్తారా అనేది మీ చేతుల్లో ఉంటుంది. మీరు దేనికైతే స్పందిస్తారో దానికి విశ్వం అవును అని బదులిస్తుంది. మీరు ఒక కష్టం గురించి పదే పదే మాట్లాడి భావోద్వేగాలు చెందితే మీ కంపన స్పందన నాకు మరిన్ని కష్టాలు కావాలి అని విశ్వానికి పంపుతుంది. నైపుణ్యం కలిగిన కండక్టర్ ఆర్కెస్ట్రాను నడిపించినట్లుగా మీరు మీ దృష్టి ద్వారా ఏ ఆలోచనలు, ఏ భావోద్వేగాలను విస్తరించాలో ఎంచుకోవాలి. మీరు ఒక అంశంపై దృష్టి పెట్టినప్పుడు మీరు దాని విస్తరణకు ఓటు వేస్తున్నారు. దీనికి విరుద్ధంగా ఒక ప్రతికూల పరిస్థితిపై దృష్టి పెట్టకుండా ఆసక్తి లేదని విశ్వానికి సందేశం పంపుతున్నాము. మీ దృష్టే మీ ప్రాధాన్యతలను విశ్వానికి తెలియజేసే మార్గం. రెండవ మార్గం, వర్తమాన కాలంలో ఆలోచించడం మరియు మాట్లాడటం. విశ్వం దాని అనంతమైన జ్ఞానంలో కేవలం ఇప్పుడే అనే వాస్తవికతను మాత్రమే గుర్తిస్తుంది. గతం మరియు భవిష్యత్తు ఆలోచనలు కేవలం ప్రతిధ్వనులు మాత్రమే. విశ్వం వినేది వర్తమాన క్షణాన్ని మాత్రమే. మీ ఆలోచించే విధానాన్ని మార్చండి. ఉదాహరణకు, మీరు పదే పదే నేను విజయం సాధిస్తాను అని చెబితే విశ్వం దానిని ఇలా అర్థం చేసుకుంటుంది: నాకు ఇప్పుడే విజయం వద్దు, అది భవిష్యత్తులో కావాలి. దీని అర్థం మీరు విజయానికి మరియు మీకు మధ్య దూరం సృష్టిస్తున్నారు. విశ్వం మీ వాస్తవికతను ఎలా సృష్టిస్తుంది? మీరు ఇప్పటికే వెతుకుతున్నది మీ వద్ద ఉన్నట్లుగా అనుభూతి చెందండి. మీకు కావాల్సిన ప్రతి ఒక్క వాస్తవికత, ప్రతి ఒక్క విజయం ఇప్పటికే ఉనికిలో ఉంది. మీరు విజయం సాధించారని, ఆరోగ్యంగా ఉన్నారని, డబ్బు సంపాదించారని వర్తమానంలో భావించండి. నేను ఆనందంగా ఉన్నాను, నాకు సంపద ఉంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పడం ద్వారా మీరు మీ కంపన స్థాయిని విశ్వం యొక్క సృజనాత్మక శక్తులతో సమకాలీకరిస్తున్నారు. ఈ భావనను బలంగా పంపినప్పుడు విశ్వం తగిన విధంగా మీ వాస్తవికతను రూపొందించడం ప్రారంభిస్తుంది. మూడవ మార్గం, మీ చైతన్యాన్ని విస్తరించండి. జీవితం అనేది ఒక పోకర్ ఆట లాంటిది. మీరు అనుభవజ్ఞులైన ఆటగాడితో పోకర్ ఆడినప్పుడు ఆ ఆటలోని అనేక సంక్లిష్ట అంశాలు మరియు వ్యూహాల గురించి మీకు ఎంత ఎక్కువ అవగాహన ఉంటే మీరు గెలవడానికి అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా జీవితంలో కూడా అంతే. మీ చైతన్యాన్ని విస్తరించడం అంటే మీ అంతర్గత స్వీయ గురించి తెలుసుకోవడం, మీ ఆలోచనా విధానాలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం, మిమ్మల్ని చుట్టుముట్టిన విశ్వం గురించి మీ అవగాహనను పెంచుకోవడం. మీరు జీవితంలో ఎన్ని ఎక్కువ వేరియబుల్స్ను కనుగొని అర్థం చేసుకుంటే మీరు ఈ ఆటను నైపుణ్యంగా ఆడటానికి అంత బాగా సిద్ధమవుతారు.
మీ చైతన్యాన్ని విస్తరించినప్పుడు మీరు కేవలం నిష్క్రియ ఆటగాడి నుండి మీ జీవితాన్ని చురుకుగా సృష్టించే సహసృష్టికర్తగా మారతారు. 4వ మార్గం, మీ అంతర్గత మార్గదర్శక వ్యవస్థను వినండి. విశ్వం మానవ భాషను అర్థం చేసుకోదు, ఇది శక్తి భాషలో సంభాషిస్తుంది. మీ భావాలు, మీ అంతర్దృష్టి, మీ సహజమైన ప్రతిస్పందనలు ఇవే మీ మార్గదర్శక వ్యవస్థగా పనిచేస్తాయి. ఏదైనా మంచిగా అనిపించినప్పుడు అది మీ నిజమైన మార్గంతో ప్రతిధ్వనిస్తుంది. దాన్ని నమ్మండి మరియు అనుసరించండి. అది చెడుగా అనిపిస్తే అది మీ నిజమైన స్వీయ నుండి దూరం అవడాన్ని సూచిస్తుంది. వెంటనే దానిని విడుదల చేయండి. మీ అహం మిమ్మల్ని కొన్ని చెడు నిర్ణయాలు ఆనందాన్ని ఇస్తాయని నమ్మించడానికి ప్రయత్నించవచ్చు. కాని అహం ఆధారిత కోరికలకు మరియు నిజమైన ప్రతిధ్వనికి మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. మంచిగా అనిపించే దాని యొక్క దారిని నిరంతరం అనుసరించడం ద్వారా మీరు అతిగా ఆలోచించాల్సిన అవసరాన్ని తొలగిస్తారు మరియు మీ నిజమైన మార్గంతో సమలేఖనం చేసుకుంటారు. 5వ మార్గం, ఉపచేతన మనస్సును పునరావృతం ద్వారా ఎలా ప్రోగ్రామ్ చేయాలి. ఆకర్షణ సిద్ధాంతం ప్రధానంగా మీ ఉపచేతన మనస్సు నుండి ఆకర్షిస్తుంది. మీ ఉపచేతన మనస్సు మీ స్పృహతో కూడిన మనస్సు వలె కాకుండా సమాచారాన్ని తిరస్కరించే సామర్థ్యాన్ని కలిగి ఉండదు. ఇది పక్షపాతం లేకుండా అన్ని దృక్కోణాలను స్వీకరిస్తుంది. ఉపచేతన మనస్సు యొక్క శక్తి వాస్తవికత మరియు ఊహల మధ్య తేడాను గుర్తించదు. మీరు గత గాయాల గురించి ఆలోచించి బాధపడితే ఉపచేతన అది ఇప్పుడే జరుగుతున్నట్లు భావించి అటువంటి అనుభవాలను ఆకర్షించడం ప్రారంభిస్తుంది. అందుకే వర్తమానంలో స్థిరంగా ఉండటం ముఖ్యం. మీ ఉపచేతన అనారోగ్యకరమైన ఆలోచనలను ఫిల్టర్ చేయదు, ఎక్కువ దృష్టిని ఆకర్షించే వాటిని మాత్రమే గ్రహిస్తుంది. ఉపచేతనాన్ని పునఃప్రోగ్రామ్ చేయడం. పునరావృతం శక్తిని ఉపయోగించి మీరు మీ ఉపచేతన నమ్మకాలను చురుకుగా పునఃప్రోగ్రామ్ చేయవచ్చు. మీరు అభద్రతాభావం నుండి ఆత్మవిశ్వాసానికి మారాలనుకుంటే పదే పదే నేను ప్రపంచంలో అత్యంత ఆత్మవిశ్వాసం గల వ్యక్తిని అని ధృవీకరించండి. ముఖ్యంగా కేవలం పదాలను పలకడం కాకుండా మీరు వెతుకుతున్న ఆత్మవిశ్వాసాన్ని నిజంగా అనుభవించడం కీలకం. మీ ప్రస్తుత స్థితి ఏమిటనేది అసంబద్ధం. మీరు ఏమవ్వాలని ఆశిస్తున్నారో దానిపై మీ దృష్టి ఉండాలి. పదే పదే సానుకూల ధృవీకరణలను బలోపేతం చేయడం ద్వారా అవి మీ శక్తివంతమైన భావంలో కలిసిపోతాయి. మీ ఉపచేతన ఈ మార్పును గ్రహించి మీ అనుభవ రంగంలో దానిని వ్యక్తం చేయడం ప్రారంభిస్తుంది. మీరే విశ్వం. ఈ ప్రాథమిక సత్యాన్ని గుర్తుంచుకోండి. మీరే విశ్వం మరియు విశ్వంతో మాట్లాడటం అంటే మీ ఉన్నత స్వీయతో మాట్లాడటం. మీ ఉనికి యొక్క పగ్గాలు మీ చేతుల్లో ఉన్నాయి. మీరు నియంత్రణలో ఉన్నారు. మీ అంతర్గత స్థితిని పరిశీలించండి. మీ ఉనికిని శుద్ధి చేసుకోండి. ఎందుకంటే విశ్వం మీ అంతర్గత స్థితిని మాత్రమే ప్రతిబింబిస్తుంది. మీ వాస్తవికత మీ కాన్వాస్ మరియు మీరే కళాకారుడు. ఒక తోటమాలి విత్తనాన్ని నాటి దాన్ని శ్రద్ధగా పెంచి అందమైన తోటగా మార్చినట్లుగా మీ జీవితాన్ని మీరే రూపొందించుకుంటారు. ఈ 5 మార్గాలను మీరు మీ జీవితంలో ఆచరిస్తే మీ కలలు తప్పక నిజమవుతాయి. ఈ శక్తివంతమైన జ్ఞానం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి మరియు మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.